అందరికీ నమస్కారం. శతావధాని కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం చేస్తున్నవారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి స్వాగతం. నమస్తే. అంబ నవంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత ద్విగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ. అయోధ్య పట్టణ వర్ణంతో ఇవాళ భాగం మొదలవుతోంది. ఇందులో అయోధ్య పట్టణం ఎలా ఉంటుంది, ఆ పట్టణంలో ఉన్నటువంటి జనం ఎలా ఉంటారు, దాన్ని ఏలేటువంటి ప్రభు ఎవరు, హరిశ్చంద్రుడు దాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభు, రాణి చంద్రమతి, కుమారుడు లోహితుడు. ఈ భాగాన్ని ఇంతవరకు చూద్దాం. చుట్టూ అగడిత కోటయు ఒక తట్టు సరయుజాలు లోని తట్టున్ కాంచన్ గట్టి నగళ్ళు అంగళ్ళు ఆ కొట్టిక కొనరు ఎలరు గని కొండాడంగన్. కొట్టిక అంటే గ్రామము, ఒక పురము, అయోధ్య పట్టణం. చుట్టూ దానికి అగడిత కోట ఉన్నదట, పెద్ద కోట, కందకంతో కూడిన కోట, చుట్టూతో కందకం కూడా ఉందని. అగడిత కోట, ఒక తట్టు సరయుజాలు, అక్కడ సరయు నది ఉన్నది ఒక పక్కన. ఒక తట్టు అనేది అచ్చమైన తెలుగు పదం. ఒక పక్కన సరయు నది ఉన్నది, సరయు నది యొక్క జాలు. లోని తట్టు ఇది బయట, లోపల పక్క ఏముంది, నగళ్ళు అంగళ్ళు, రాజగృహాలు ఉన్నాయి, అలాగే అంగళ్ళు ఉన్నాయి. ఆ కొట్టిక కొనరు ఆ గ్రామం యొక్క అందాన్ని ఎల్లరు గాని కొండాడంగా. సరే, ఈ రకంగా పొగుడుతూ ఉండగాని అయోధ్య నగరం అలాంటిది. అక్కడ ఉన్నటువంటి అంగళ్ళు, లేకపోతే అందులో ఉన్నటువంటి రాజగృహాలు, వాటి గురించి ప్రస్తావన చేశాడు. చుట్టూరుతో కూడా అక్కడ ఒక కోట ఉన్నది, దానికి చుట్టూరుతో సరయు నది ఉన్నది అని. ఎన్నియో జాతులు అట నుండు ఎన్న నేల జన్నిగట్లు తెగడుదురు జన్నిగట్లు లెస్స తొలినుడు నేర్చెనో లేదగా తలకు చేటేయగలగు నా అతని కటంచు. అక్కడ ఉన్నటువంటి జాతుల గురించి ప్రస్తావన చేస్తూ మొదటిగా బ్రాహ్మణుల గురించి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రహ్మను నిందిస్తారట. జన్నిగట్లు తెగడుదురు జన్నిగట్టు, ఎన్న నేల జన్నిగట్లు తెగడుదురు జన్నిగట్టు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు జన్నిగట్టు అంటే బ్రహ్మని నిందిస్తారట. ఎందుకు అంటే తొలినుడులు నేర్చెనో లేదగా తలకు చేటేయగలగు నా అతని కట్టంతు. లెస్స తొలినుడులు, చక్కగా తొలినుడులు అంటే వేదాలు, చక్కగా వేదాలు నేర్చాడో లేదో, ఆయన చక్కగా చదివాడో లేదో, లేకపోతే ఆయనకి ఒక తలకి చేటెందుకు కలుగుతుంది? ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం కదా, ఆయన ఉండి ఐదు ముఖాలు ఉన్నాయట, అందులో ఒక తల పోయిందట, అదేదో పురాణ కథ. దాని నుంచి ఒక తల పోయింది అనేది 4 ముఖాలతో మిగిలాడు అనేది. ఇప్పుడు ఏమైంది? 4 ముఖాలే ఉండి ఒక ముఖం పోవటానికి కారణం ఏమై ఉంటుంది అంటే, సరిగ్గా ఈ వేదాలు చదవలేదేమో, దానికి కారణంగానే ఒక తల పోయిందేమో అన్నట్టుగా కవి చమత్కరిస్తున్నాడు.
అంటే అంతకన్నా మించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చక్కగా వేదాలు చదువుతారు అని అన్యాపదేశంగా చెప్పటం. డాలుంగల రేరాతోడాలుంగల దిట్ట చక్కనో ఏడుంగొడాలుంగలాని గోడిండాలున్ గలదని గెలుతురట అనిన్ రాజుల్. ఇక్కడ దానికి ఈయన కవిత్వంలో ఉండేటువంటి విశేషం ఇదే. అలంకారాలు, అనుప్రాసలు. ఇక్కడ డాలుంగల రేరాతో, డాలు అంటే కాంతి, డాలుంగల రేరాతో, రేరాజు అంటే చంద్రుడు, డాలుంగల రేరాతోడు ఆలుంగల డాలుంగల దిట్ట చక్కనవు ఏడుం గోడాలుంగల అని గోడిన్ డాలుంగలదని. ఇక్కడ డాలున్ అంటే ప్రకాశం, డాలుంగల దిట్ట ఎటువంటి డాలు అంటే రేరాతోడు, రేరాతో సమానమైనటువంటి డాలు గల దిట్ట. చక్కనవు ఏడుంగోడాలుం గల అని కోడి. ఏడుంగోడాలు అంటే 7 గోడాలు, గోడ అంటే గుర్రం. ఇది దీన్ని అన్యదేశంగా చెప్పాలి, అన్యదేశ పదం. 7 గోడాలుం గలాలు, 7 గుర్రాలు కలిగినటువంటి వాడు ఎవడా అంటే సూర్యుడు, సూర్యకాంతి. 7 గోడాలుం గల అని కోడిన్ దాలున్ గలదు. అటువంటి ఆయన్ని కూడా ఓడించేటువంటి శక్తి కలిగిన, కాంతి కలిగినటువంటి వాళ్ళట అక్కడ రాజులు. అంటే సూర్యచంద్రాదుల యొక్క కాంతులను కూడా మించి వాళ్ళను కూడా ఓడించగలిగినటువంటి కాంతిలో, వాళ్ళను కూడా ఓడించగలిగినటువంటి తేజస్సుతోటి ప్రకాశిస్తున్నారట ఇక్కడ ఉన్నటువంటి రాజు. అగ్గికంటి నీగి ఈగినడిగి కొన్నట్టి ఆ కాయకంటికి ఎన్ని కలుగు రూకలనుచు గేలి చేతురు అతడ కలిగిన నాణ్యకాంటునైన నాణ్యకాంటు, నాణ్యకాంటునైన నాణ్యకాంటు. ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కుబేరుణ్ణి కూడా గేలి చేస్తారట. కాయకంటి అంటే కుబేరుడు. ఆ కాయకంటికి ఎన్ని కలుగు రూకలనుచు గేలి చేతురు అతడ కలిగిన నాణ్యకాండ్రైన నాణ్యకాండు. అక్కడ సొమ్ములు ఉన్నటువంటి వైశ్యులు కుబేరుణ్ణి కూడా ఎగతాళి చేస్తారట. అంటే ఆయన కన్నా మించి ధనవంతుడు అని చెప్పడం. ఈ కుబేరుడు అగ్గికంటిని ఈగిని అడుక్కున్నాడట. అగ్గికంటిని ఈగిని అడుక్కున్నట్టి అని. అగ్గికంటి అంటే శివుడు, శివుని దానం అడుక్కున్నటువంటి కుబేరుడు ఆయన దగ్గర ఎంత సొమ్ము ఉంటుందయ్యా, అంతకు మించిన సొమ్ము ఇక్కడ వైశ్యుల దగ్గర ఉంది అని. సరే, ఎన్నగను గేదె గొడ్లు దొన్నలు కోడెలను గిడ్లు దున్నెడు నెడ్లున్ చెన్నగు చేలున్ దొడ్లున్ పొన్నున్ కడు దొడ్లు కలిగి ముందురు అట రెడ్లు. అక్కడ ఉన్నటువంటి రెడ్లు రైతులు గేదెలు, గుడ్లు, దున్నలు, కోడెలు, గిడ్లు, దున్నెడు నెడ్లు. గిడ్లు అంటే ఆవు, దున్నెడు ఎడ్లు, దున్నే ఎడ్లు, చెన్నగు చేలు, మంచి చేలు, దొడ్లు. దొడ్లు అంటే దొడ్డు అంటే యాక్చువల్గా దుడ్డు. దొడ్లు అంటే పరగణ, జస్ట్ ఒక వాకిల్ లాంటిది, వాకిల్ ముందు ఉండేటువంటి పరగణ, కొంత స్థలం. పొన్ను బంగారం, కడు దుడ్లు కలిగి, దుడ్లు అంటే ధనం, రాయలసీమ ప్రాంతంలో దుడ్లు అంటూ ఉంటారు ఎక్కువగా. కడు దుడ్లు కలిగి ఉందురట రేట్లు. ఇవన్నీ ఉన్నాయట వీళ్ళకి. అంటే వీళ్ళకి గేదెలు, దొన్నలు, కోడెదూడలు, ఆవులు, ఎడ్లు, చక్కని పట్టచేలు, దొడ్లు, బంగారం, మిక్కిలి డబ్బు కలిగి ఉంటున్నారట ఇక్కడ రేట్లు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతుల యొక్క స్థితి. ఇప్పుడు వరుసన ఆయన ఏం చెప్పాడు మనకు? గ్రామం సంగతి చెప్పాడు, అక్కడ ఉన్న బ్రాహ్మణుల గురించి చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి రాజులు ఎలా ఉంటారని చెప్పాడు, ఆ తర్వాత వైశ్యులు చెప్పాడు, ఇప్పుడు వ్యవసాయం చేసే రెడ్ల గురించి చెప్పాడు. ఇక తర్వాత అక్కడ ఉండేటువంటి
గుర్రాలు ఏనుగులు అక్కడ ఉండే సైన్యానికి సంబంధించినవి అవన్నీ కూడా చెబుతున్నాడు. జేజేదొర ఏనుగు తెలిగా చెల్లుట కడలగల్గు గౌరులు కదలంగా చాలకుంట గడుసున్ తేజుంగల లోడులజట తిరుగుటగాదే. ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులు ఎలాంటివి, ఎంత గొప్పవి అంటే, జేజేదొర ఇంద్రుడు, జేజే అంటే దేవతలు, దేవతల యొక్క రాజు, జేజేదొర ఇంద్రుడు, ఆయన యొక్క ఏనుగు ఐరావతం. జేజేదొర ఏనుగు తెలిగా చెల్లుట, అది తెల్లగా ఉంటుంది, మిగతా ఏవి తెల్లగా ఉండవన్నట్టుగా తెలిగా చెల్లుట. ఎందుకంటే కడలం గల్గు గౌరులు కదలంగా జాలకుంటా, దిక్కుల యందు ఉన్నటువంటి, కడలు అంటే దిక్కులు, దిక్కుల యందు ఉన్నటువంటి గౌరులు ఏనుగులు కదలంగా జాలకుంటా, అవి దిక్కుల చివరిలో ఉన్నాయి కాబట్టి, అష్టదిగ్గజాలు కాబట్టి, అవి 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 మోస్తూనే ఉండాలి కాబట్టి, అవి కదలవు కాబట్టి, అవి కదలకుండా ఉండటం వల్ల ఇంద్రుడి యొక్క ఐరావతం తెల్లగా ఉంది అని, అదొక్కటే తెల్లగా ఉంది అని చెప్పేసి ప్రచారంలో ఉన్నది. కడుసున్ తేజుంగల లోడులజట తిరుగుటగాదే, కదలంగా జాలకుంట గడుసున్ తేజుంగల లోడులజట తిరుగుటగాదే. అక్కడ తిరుగుతూ ఉండటం వల్ల, అవి బయటకు రాకపోవటం వల్ల ఆ ఏనుగులు, లోడులు అంటే కూడా ఏనుగులే, మదించిన ఏనుగులు, అచట తిరుగుటగాదే, అక్కడే తిరగడం వల్ల ఇలాంటి ఇది ఏర్పడింది అని. కాబట్టి ఐరావతం కన్నా కూడా మించినటువంటి తెల్లనైనటువంటి ఏనుగులు ఇక్కడ ఉన్నాయి, మంచి ఏనుగులు ఉన్నాయి, మదించిన ఏనుగులు ఉన్నాయి అని చెప్పడం. ఔరా 5-6 గడెలకు చేరున్ సతగుండ్లు కలిగి చీకటి కొంగ ఆ యూరి గురానెక్కిన తన కోరికలర గడెకు గురుంకు కొండన్ గనడే. ఇక్కడ 5-6 గడెలకు చేరు, 5-6 గడేలకు ఎక్కడికి చేరుతాడు ఈయన సూర్యుడు? శతగుండ్లు కలిగి 7 కొండలుండి చీకటి కొంగ ఆ ఊరి గురానెక్కిన, చీకటి కొంగ అంటే సూర్యుడు, ఆ ఊరి గుర్రాన్ని ఎక్కిన, ఆ ఊరి గుర్రాన్ని కనుక ఎక్కినట్టు, అయోధ్య గుర్రాన్ని ఎక్కినట్టయితే తన కోరిక అలరన్, తన కోరిక తీరగా గడెకు కురుంకు కొండగనడే. ఒక గడేకే కురుంకేటువంటి కొండకు వెళ్ళడా అంటే, ఆయన మామూలుగా ఆయన సప్తాశ్వాల మీద కనుక వెళ్తూ ఉన్నట్టయితే 6-7 గడియలు పడుతుందట. ఈయనకి ఈ ఊరు గుర్రాన్ని ఎక్కినట్టయితే ఒక గడేకే వెళ్ళి ఆ కుంకుడు కొండకు, కురుంకు కొండ, దాన్ని చూడడా అంటే ఒక గడియలోనే అస్తమించడా అని. అంటే అంత వేగంగా వెళ్తుందట ఇక్కడ అయోధ్య యొక్క గుర్రాలు. ఆయన సూర్యుడి రథానికి ఉండేటువంటి సప్తాశ్వాల కన్నా కూడా వేగంగా అయోధ్య నగరంలో ఉన్నటువంటి గుర్రాలు పరిగెత్తుతాయి. ఇలా ఈ అక్కడ ఉన్నటువంటి ఏనుగులు, అక్కడ ఉన్నటువంటి గుర్రాలు ప్రస్తావన చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పుష్పలావికలు, పుష్పాలను ఇచ్చేసేటువంటి వాళ్ళు, అంగళ్ళు అన్నాడు కదా, అంగళ్ళకి సంబంధించిన కొంత ప్రస్తావన చేస్తుంది. కొనగలాడని నాకు గూడదోచనుగాన తొగలు కన్నుల చూడు సొగసుగాడు, కైదండలు నిడుదలై ఉండే గైకొని సంధిటు చేర్చరా ఎందగాడ, ఆన చెండు జత జన చనునాయద నీకిడు కలిగే కై కొనంటిర కలిగే కైనంటరా కులుపు కాడ, కైనంటుట అడుగు మారాకుల అలరుండెగద ఎత్తికొని చూచికొనరాద కోడెకాడ అనుచు జతకంట చూచి సయ్యాటలాడు కౌనుచు లేగవును
సయ్యాటలాడుకొనుచు లేగవును తుంటియు చనులు జలధరించ తిరుగుదురు అంగళ్ళ కాంచన కొట్టి ననలుగొన నిడెడు చేడియల కూటు. అక్కడ ఉండేటువంటి పూలు అమ్మటానికి అక్కడ ఉండేటువంటి చేడియలు ఎలా పిలుస్తున్నారు? ఇదిగో ఆ ప్రకారంగా పిలుస్తున్నటువంటి ఈ చేడియలు పూలను అమ్ముకునే విధానాన్ని ఇక్కడ చెప్పాడు. సొగసుగాడ కొనగలాడవని నాకు కూడా తోచను కాన కొనగలాడని తొగలు కన్నుల చూడు సొగసు కాడ. తొగల కన్నులతో చూడాలట, కలువ కన్నులతో చూడాలట. బాహుదండలు, కైదండలు అంటే బాహుదండలు నిడుదలై ఉండే చాలా పొడుగ్గా ఉన్నాయని, చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయని ఉండెను కాన సందిట చేర్చరా కులుకు కాడా అని, సందిట్లో చేర్చమని. పూలదండల జతచేరు నా ఎద, పూలదండలు ననచెండు జతలు అనమాట. ననచెండు జతలు అంటే పూలదండలని, నన అంటే పూలు. సను నా ఎద నీకు ఇవ్వగలిగితే నా ఎదని నీకు ఇవ్వగలిగితే కైనంటరా కులుకు కాడ, చేత్తో అంటరా అని, చేతితో అంటుకోరా అని. లేచూరు పాద పద్మములు ఉండెను కదా, అడుగు మారాకులు అలరు ఉండే కదా, ఎత్తుకొని చూచుకొనరాదా కోడెగాడ అని, ఎత్తుకొని చూచుకోరాదా అని. స్నేహితురాండ్రను చూచు సయాడలాడుచు లేత కౌను కటి పార్శ్వభాగము కదులుచుండగా తుంటియు జనులు జలధరించ తిరుగుదురు అంగళ్ళలో ఇలా తిరుగుతూ ఉంటారట. కాంచన కొటిక ననలు కొననీడెడు చెడియలకు. ఎవరు వీళ్ళంతా అంటే ననలు కొననీడెడు చెడియలకు. ఇక్కడ పూలు కొనడానికి పూలు అమ్మేటువంటి వాడు ఇలా తిరుగుతూ ఉంటారు. తొలకరి తీగలో ఉదిరి తుంకలో లచ్చియనందుకునకై చిలుకులో జాలులో కలుగు చందొగలో రతనాల తిట్టలో నెల జిగులో ఎటంచుకడు నీటుగా చూచు తుటారి కాండ్రకోర్పులు నివురొత్త ఉందురల కొట్టిగ ఎందున నాట జేడియల్. అక్కడ వాళ్ళు అలా మెరుస్తూ ఉంటారని చెబుతున్నాడు. అది ఎలా మెరుస్తారు అంటే తొలగరి మెరుపు తీగలాగా, అపరాంజి ముక్కలాగా, బంగారం లాగా, లచ్చి యొక్క అనుంగుకున్న మన్మధుని చేతిలో రాజులుగా లాగా, అలాగే ప్రవాహంలో ఉన్న ఎర్ర కలువలాగా, చంద్రకాంతిలాగా, రతనాల రాశిలాగా ఇలా కనిపిస్తూ ఉంటారట ఆ అయోధ్యలోని ఆటగత్తెలైనటువంటి స్త్రీలు అని. పుట్టినందున నాట చేడియలు అన్నారు. పుట్టిగా అందున ఆట చేయడాలు ఆటగత్తెలు. అక్కడ అట్టి దొడ్డ కొట్టిక నల్లర తొగలదాయ జాతి కడల నెల త్రిశంకు కొడుకు కలలేని రాచకన్నాకైన హరిశ్చంద్రుడేలు నిరి యశాన తనది. ఇదిగో ఇటువంటి ఇటువంటి ఈ పట్టణాన్ని, అయోధ్య నగరాన్ని త్రిశంకుని కొడుకైనటువంటి తొగలదాయ జాతి అన్నాడు. సూర్యవంశపు రాజు అయినటువంటి త్రిశంకుని యొక్క కొడుకైనటువంటి హరిశ్చంద్రుడు నెరయశానదనరు. ఒక రాజు పరిపాలిస్తున్నాడు, ఆయన మంచి కీర్తితోటి ప్రకాశిస్తున్నాడు అక్కడ. హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతం వచ్చింది. హరిశ్చంద్రుడు ఆయన త్రిశంకుని యొక్క కుమారుడు. త్రిశంకుని కథ కూడా మనం ఇంతకుముందు పురాణాలలో విన్నాం. త్రిశంకుని కోసం ఒక స్వర్గాన్ని నిర్మించాడని విశ్వామిత్ర సృష్టి. త్రిశంకు స్వర్గం అనేది జాతీయంగా తెలుగులో వాడుకోవడం అలవాటు అయిపోయింది. అటువంటి త్రిశంకుని యొక్క కుమారుడు ఈయన హరిశ్చంద్రుడు.
ఆయన ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు అని. నేలదగు రజులందున నేలదగు దునీడి తండే ఎంతటికి నిదా నేలదగు నిచ్చటికి నొగి నేలందగదురు ఊరటంచు. ఎందురు రైతులు ఇక్కడ నేలను తగు రాజులందున, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరిలో కూడా ఏలదగు దునీదుడి తండే అన్నటికి ఎప్పటికీ కూడా పరిపాలించదగినటువంటి రాజు ఈయన. తా నేలదగు నిచ్చటికి నొగిన్ ఏలందగుదురు ఊర్లటచ్చు. ఇంకా వేరే వాళ్ళు ఇంకెందుకు ఇక్కడ పనికిరారు, వేరే వాళ్ళు పరిపాలించడానికి చాలరు అని ఆ విధంగా ఈయన ఇక్కడ పరిపాలిస్తున్నారట. అది అక్కడ ఉన్నటువంటి జనం, రైతులు తదితరులు అనుకుంటున్నారట. ఉరులటంతో ఎంతురు రైతులు, అక్కడ ఉన్న రైతులు ఇలా అనుకున్నారు అన్నమాట. భూమి మీద ఉన్న అందరి రాజుల్లో కూడా చాలా గొప్పవాడు, ఇంకా ఈయన చక్కగా పరిపాలిస్తాడు, ఇతన్ని మించి ఇంకెవరు పరిపాలించారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలనే అనుకుంటున్నారు. అయ్యారే సొగసందున అయ్యారేలికల ఉనుగులారయగాలేరయ్యా రేనిగలిన ఏ ఉయ్యారే నేను కొరకుందునేడం. ఆయన చాలా అందంగా ఉంటాడని, సొగసందున చాలా అందంగా ఉంటాడని, అటువంటి రాజుని ఏ ఉయ్యారైనా కోరుకుంటుంది అని. నిజానికి ఈ షట్చక్రవర్తుల్లో మనం ఇంతకుముందు హరిశ్చంద్ర నలరాజా పురుకుత్స పురూరవ తగర కార్తవీర్యశ్చ, ఈ 6 షట్చక్రవర్తులోని అందులో ఒకడు హరిశ్చంద్రుడు. మరి అంత అందంగా ఉంటాడు అని ఈ ఈ అందం వల్లే ఆయన తర్వాత మరొక ఇబ్బంది కూడా ఎదుర్కొన్నాడు. మాతంగ కన్యల్ని చేసుకోమని వాళ్ళు వెంటబడటం, విశ్వామిత్రుడు కూడా అడగటం, ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఆయన కోపం వస్తుంది, చేసుకోని అన్నాడు. ఇది సూచ్యార్థ సూచన చేసినట్టయింది. భావి కథని ఇక్కడే కొంత మనకి పట్టించినట్టున్నారు, సూచ్యార్థ సూచన చేసినట్టున్నారు. ఇలా సింగాణి కలుగ చిరుగా సింగానియు చెందకేక సింగల గడునవు సింగానింగాని రాగా సింగానియు తుంచునట్టి జియగదయ్యా. ఆయన సౌందర్యమే కాదు, ఆయన ప్రకాశం, ఆయన యొక్క పరాక్రమాన్ని కూడా చెబుతున్నాడు ఇక్కడ చూడండి. సింగాణి కలుగ చిరుగా సింగానియు చెందకేక సింగల కడునవు సింగానింగాని రాగా సింగానియు తుంచునట్టి జియగదయ్యా. ఈ పదాలను విడగొట్టుకోవటమే నిజంగా చాలా కష్టమైన పని. అచ్చతెలుగు పదాల్లో ఎక్కడికి విడగొడితే ఏం అర్థం వస్తుందో అర్థం మారిపోయినట్టు ఉంటుంది. సింగాణి కలుగ చిరు గా అని ఉంది ఆ పదం చివరిలో, సింగానియు అని, చిరు గా సింగానియు అని. చందక ఏకసిన్ కసిన్గల, చందకే కసిన్గల, చందక ఏకసిన్ అంటానికి లేదు, చందకే అని ఆపాలి, కసిన్గల అని మళ్ళీ విడగొట్టుకోవాలి. కడునవు సింగానిన్ గాని, కడునవు సింగానిన్ గాని, ఇక్కడ సింగాని రాకా సింగాని యుదించున్నట్టు తీయ కదయ్యా. ఇలా సింగాని 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 అని పదం యొక్క పాదం మొదట్లో 4 పాదాల్లోనూ సింగానే ఉంది. కానీ అర్థం దగ్గరికి వచ్చేసరికి ఈ విడగొట్టుకుంటే అర్థాల్లో మార్పు వస్తుంది. సింగాణి అంటే విల్లు అని ఒక అర్థం, మొదటి పాదంలో ఉన్న సింగాణికి విల్లు అని అర్థం. రెండో దాంట్లో ఆ ముందు అక్షరాన్ని కలుపుకుంటే చిరుకాసింగాని అని వస్తుంది. చిరుకాసింగాని, చిరు కాసింది అంటే చిన్న కష్టాన్ని కూడా అని, కాసి అంటే బాధ, కొంచెం బాధ కూడా అని. కసింగల కడునవు సింగానింగాని, మళ్ళీ 3వ లైన్లో ఉన్న సింగానికి కడునవు సింగాని గాని, సింగము, సింహము సింగము. ఇక 4వ లైన్లో రాకా సింగాని అని, సింగాని 4వ లైన్ ప్రారంభం. ఆ ముందు లైన్లో ఉన్నటువంటి కా కలుపుకుంటే రాకా అని ఉన్నాయి అక్కడ, రాకాసింగాని అని, రాక్షసి, రాకాసి రాక్షసి, రాకాసిని గాని అని, రాక్షసిని గాని. ఇలా ఆ పదాల యొక్క విరుపుల వల్ల అర్థాలు మారిపోతాయి. వాటం పైకి చూస్తే మాత్రం సింగాని 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 అని 3, 4 వరుసలు ఉన్నాయి. వీటి అర్థంలో ఆ పదాల విరుపుల వల్ల వేరు వేరు అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఇంతకీ అర్థం ఏమిటి?
ఆయన చేతిలో విల్లు ఉంటే, సింగాణి ఉన్నట్టయితే ఏమాత్రం చిన్న కష్టం కూడా కలగకుండానే కసిగల సింహాన్ని ఓడిస్తాడు. అలాగే రాకాసిని కూడా ఓడించగలడు. అటువంటి జియ కదయ్యా, అటువంటి రాజు కదా అని ఆయన పరాక్రమాన్ని చెప్పాడు. నెలగున్ గద నిండు నెనరు నెలగుంగలుగుట ఎటంతు నిచ్చలు నీగి నెలకొనగజేసి తన చిన్నెలకున్ గొదలేకయుండనెడ ఎగడుచునుండెన్. ఇప్పుడు నెలకున్ గదా నిండు నెనరు నెలకుంగలుగుట, ఇక్కడ కూడా నెల నెల నెలకు నెలకో అవి వాడాడు. 4 పదాల్లోనూ ఆ నెలకే ఉన్నది. నెలకున్ గదా నిండు నెనరు నెలకుంగలుగుట. నెలకు అంటే చంద్రుడికి, ఆయనకి నిండు నెనరు నిండు కాంతి ఎప్పుడు కలుగుతుంది? నెలకు ఒకసారి కలుగుతుంది, పౌర్ణమి వస్తేనే కదా. నెలకున్ కదా నిండు నెనరు నెలకున్ కలుగుటాయటచ్చు. నిచ్చలు ఈగిన్ నెలకొనగా చేసి తన చిన్నెలకున్ కొదలేకయుండ నెగడుచునుండెన్. ఈయనైతే ఏం చేస్తాడు? నిత్యము ఈగి చేత, దానం చేత, నిత్య దానం చేత, అడిగిన వాడికి లేదనకుండా దానం చేయటం వల్ల ఆ కాంతి చిన్నెలకు కొదలేకయుండ నెగడుచునుండెన్. కీర్తి కాంతికి ఏ రకంగా కూడా లోటు లేకుండా నిత్యము ఉండేటట్టు చూసుకుంటాడు. చంద్రుడికేమో నెలకు ఒకసారి కాంతి వస్తుంది, ఈయనకి అలా పూర్తి కాంతి చంద్రుడికి పౌర్ణమి రోజే వస్తుంది. ఈయనకి మాత్రం దానాలు నిత్యం జరగడం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన వృద్ధికి కొదవ లేకుండా, ఈయన యొక్క కాంతికి కీర్తికి కొదవ లేకుండా జరుగుతోంది అని చంద్రుడిని కూడా మించిపోయాడు దీంట్లో అనేది చెప్తున్నాడు. ఆనాడు నాతడేలగనానాడున దొంగ కోచ అడిగొట్టు అరయంగా ఏనాడు దొరకడేరిన ఈనాడుంట కలదే ఎచ్చటనైనన్. అతడు ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నంత కాలం దొంగ గాని, భీరువు గాని, చెడ్డవాడు గాని ఎప్పుడు కూడా ఎదిగినా కనపడడు. అటువంటి హరిశ్చంద్రుడు, ఈ ఒక్క పద్యం చెప్పుకుని ఆగుదాం. ఆ హరిశ్చంద్రుడు అన్నాడు రాయండు భోగి ద్రాక్తి సందు సతనాలుగు ఒక్కటే చనిన అచ్చతెలుగునంద అక్కరా అని నొందించరైన చంద్రతిని గైకొనే దొరసానిగాగా. ఆయన చంద్రమతిని వివాహం చేసుకున్నాడు రాణిగా అని. హరిశ్చంద్రుడు ఆయనడు రాయడు భోగి ద్రతి సందు సతనాలుగు ఒక్కటే చనిన అచ్చతెలుగునందక్కరా అని నొందించరైన చంద్రతిని గైకొనే దొరసానిగాగా. చంద్రమతిని దొరసానిగా చేసుకున్నాడు, రాణిగా చేసుకున్నాడు. ఆ చంద్రమతి మా వాడకూడదు కాబట్టి ఇక్కడ ఒక పజిల్ లాంటిది, ఒక ప్రహేళిక ప్రదర్శించింది. ఏమిటది? ద్ర తి సందు, చంద్ర మా వదిలేశాడు, తి అంటే ద్రాకి తీకి మధ్యలో సతనాలుగు ఒక్కటే చనిన అచ్చ తెలుగునందు. మనం మొదట్లో చెప్పుకున్న 36 అక్షరాలు తెలుగుకి, అచ్చ తెలుగుకి కదా. తెలుగునకు 36 అక్షరాలు అని చెప్పుకున్నాం, ఇది చెన్నై సూరి గారు చెప్పినట్టు. ఆ 36 అక్షరాల్లో సతనాలుగు ఒక్కటే చనిన, సత సత అంటే 7, 4 అంటే 4, 7 4 28 అక్షరాలు. ఈ 28 వెళ్ళిపోయిన తర్వాత 29వ అక్షరాన్ని ఈ ద్రాప్తి సందులో కనుక నిలబెట్టినట్టయితే చంద్రమతి అవుతుంది. అదిగో ఆ చంద్రతిని గైకొని దొరసానిగా. అలా ఆ అక్షరాల సంఖ్య ప్రకారం 28 అక్షరాలు వెళ్ళిన తర్వాత 36లో 29వ అక్షరమైన మాని తీసుకొచ్చి ద్రాప్తి మధ్యలో కనుక ఉంచినట్టయితే చంద్రమతి అవుతుంది. ఇలా ఆయన ఆ పేరును సాధించాడు. యాక్చువల్గా ఒక ప్రహేళికలో సాధించినట్టు. సరే, అక్కడ నుంచి ఆమె యొక్క అందాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఎలాంటిది అంటే అహల్య, తార, రతి, జయంతుని తల్లి, శచి, అనసూయ ఇలాంటి వాళ్ళతో పోల్చాడు. అరుంధతి, అహల్య, తార, రతిదేవి, శచీదేవి, అలాగే అనసూయ
ఇలాంటి వాళ్ళందరికీ సాటిగా ఆమె పేరు సంపాదించుకున్నది, వాళ్ళందరికీ సాటి అయినది. అటువంటి ఉత్తమైనటువంటి పతివ్రత అని. ఆమెకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు లోహితుడు. ఆ ఇల్లాలు ఆ రాయండు ఆ యజ్ఞం కంటగలిగినట్టి దొరను జేయనుచు నోచిరొకో ఎంతో అనుగవు కుర్ర లోహితుడు కలిగిన. వీళ్ళు శివుణ్ణి ప్రార్థించారట సంతానం కోసం. అప్పుడు అగ్గిని కంటగలిగినట్టు దొరను జయ జయ అనుచు నోచిరి, ఆయన ప్రార్థించారనమాట శివుణ్ణి. అప్పుడు అనుగో కుర్ర లోహితుడు కలిగిన, కుమారుడు కలిగాడు, వాడి పేరు రోహితుడు అని. ఇక్కడ రోహితుని యొక్క ఇది కూడా చెప్పారు. లోహితుడు ఎలాంటి వాడు అంటే ఆయన యొక్క చిన్నపిల్లడు కాబట్టి వాడి యొక్క అందాన్ని, వాడి సొగసుని కూడా కొంత చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఇంతలో చాలు. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం చేసిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.